ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే మనం ఇలాంటి వింటామనేసి కలలో కూడా అనుకోలేదు. కన్న తల్లిని చంపేసిన ఒక 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి. చాలా అంటే చాలా బాధ. హైదరాబాద్‌లోనే ఇక జీడిమెట్లలో నివాసం ఉంటున్నారనమాట. అయితే ఆమె ఒక సింగర్ అని తెలిసింది. ఆ సింగర్‌కి ఒక ఇద్దరు కూతుర్లు. కానీ భర్త చనిపోయాడని తెలిసింది. అతను చనిపోయినా కూడా వాళ్ళని మంచి తండ్రి లేడు అనకుండా ఒక తల్లి మంచిగా పెంచి చదివిస్తుంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈరోజు ప్రియుడు ప్రియుడిని వద్దు అని మందలిచ్చినంత మాత్రాన్నే ఆమె నన్ను ఇలా ఉంటే బతకనియ్యదు, నన్ను వాడితో కలవనియ్యదు అనేసి ఆమె మాస్టర్ మైండ్ తెచ్చుకొని ఆమె ప్రియుడు వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని పిలిపించి ఆమె ఇద్దరు కలిసి ఈమె చనిపోవాలి మా అమ్మ బతకొద్దు అనేసి ముగ్గురు కలిసేసి చంపేశారు. పక్క నుంచి తన చెల్లి వద్దు అక్క, అమ్మని ఎందుకు చంపుతున్నావు, అట్లా చేయొద్దు అని అంటే నువ్వు గమ్మునుండు అనేసి ఆమె ప్రియుడు వాళ్ళ తమ్మునితో ఇద్దరితోని కలిసి ఆమె సుత్త తీసుకొని ఆమెను గట్టిగా కొట్టి చంపేయడం జరిగింది. కానీ కన్న తల్లి 9 నెలలు మోసి కన్నది అనే ఇంగిత జ్ఞానం కూడా ఆ అమ్మాయికి ఆ టైంలో గుర్తుకు రాలేదు. నేను ఇతను కలిసి ఉండడమే నాకు కావాలి, మా అమ్మ లేకపోయినా పర్వాలేదు అనేసి చంపేసింది. మళ్ళా చెల్లి ఏమైపోద్ది, మళ్ళీ చెల్లి ఎలా బతుకుతుంది, మనకు కన్న తండ్రి కూడా లేడు కదా, ఎలా బతుకుతాము ఏంటి అనేసి అస్సలు అర్థం చేసుకోలేదు. అలా మళ్ళీ చంపిన తర్వాత కూడా మళ్ళీ కొన ప్రాణంతో కొట్టుకుంటుంటే మళ్ళీ పిలిపించి మళ్ళీ చంపేయడం జరిగింది. మళ్ళీ సుత్తతో కొట్టడం జరిగింది. ఆమె చనిపోవడం జరిగింది. ఇలాంటి కూతుర్లు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అయితే దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కొడుకు లేకున్నా సరే కూతురే కావాలి, కూతుర్లు ఉంటే చాలు, మేము మంచిగా బతుకుతామనేసి బతుకుతున్న ఈ కాలంలో ఇప్పుడు కూతురు కూడా వద్దు అనుకునే టైం వస్తుంది. అలా చేసిందనమాట. మరి ఇంత క్రూరంగా చంపేస్తే ఈ అమ్మాయిని ఏం చేయాలో మీరే అర్థం చేసుకోండి, మీరే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కలికాలం వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి.